ఫిన్లాండ్లో ఆ మధ్యన అదృశ్యమైనటువంటి విద్యార్థి మృతి చెంది మృతదేహం సముద్రంలో దొరికింది. మణిదీప్ అనేటటువంటి భారతీయ యువకుడు అక్కడ మే నెల ప్రారంభంలో మిస్ అయ్యాడు. అప్పుడు ఏమైంది, స్టూడెంట్స్ మధ్య తగాదానా లేకపోతే ఇంకెవరన్నా ఏమన్నా చేశారా అన్నటువంటిది చర్చ వచ్చింది. తను భారతీయ విద్యార్థి మృతదేహం తాజాగా లభ్యమైనట్టు అధికారులు గుర్తించారు సముద్రంలో. ఇగట్లో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు. అంటే ఎవరో మర్డర్ చేసి వెళ్ళినటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవని తేల్చారు. సముద్ర తీరంలో అధికారులు నిర్వహించినటువంటి గాలింపు చర్యల్లో ఈ మృతదేహం లభించిందని, మే నెలలో ప్రారంభమైనలో అదృశ్యమైనటువంటి విద్యార్థిదే అని తేల్చారు. నేషనల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించినటువంటి ఇతర అనుమానాలు కూడా నివృత్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా అతన్ని ఏ మర్డరు కాదు, ప్రమాదవశాత్తు మరణం కిందనే అంచనా వేస్తున్నామన్నారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రకటించారు.